వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిటీ స్కానింగ్ మిషన్ తో పేదలకు ఎంతో మేలు, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. పట్టుదల, కృషి, ప్రతిభతోనే అంతర్జాతీయ గుర్తింపు సాధ్యం, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి రొనాల్డ్ రోజ్ వ్యాఖ్య. అర్ధరాత్రి పేదల ఇండ్లు కూల్చుతారా, మండిపడిన ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి. వైఎస్ఆర్ షర్మిల బహిరంగ క్షమాపణ చెప్పాలి, ట్రాన్స్జెండర్ల డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, నిర్మల్ ఏరియా హాస్పిటల్లో రిలయన్స్ సహకారంతో ₹1,00,00,000 ఖర్చుతో కూడిన సిటీ స్కానింగ్ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉచితంగా అందించే ఈ సిటీ స్కానింగ్ వలన పేదవారికి చాలా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కమిషనర్ రమేష్ రెడ్డి, ఐడీసీ చైర్మన్ సముద్రాల వేణుగోపాలాచారి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్, ముదల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి రామకిషోర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. వచ్చే జూన్ జూలై ఏదైతే కొత్త సంవత్సరం అకాడమిక్ ఇయర్ మొదలవుతుందో 100 మంది మెడికల్ డాక్టర్స్ కొరకు మరి అది మెడికల్ కాలేజ్ తయారవుతుంది. ఆ బిల్డింగ్ నిర్మాణం అయ్యే వరకు టెంపరవరీగా కూడా అక్కడ హాస్పిటల్ దాన్ని ఉపయోగించుకోవడానికి కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దాని తర్వాత మనకు మెడికల్ కాలేజ్తో పాటు మరి అక్కడ ఉన్నటువంటి మరి ఇతర సౌకర్యాలు కూడా మెరుగుపరచడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది. మరి మనం అన్ని రకాలుగా నిర్మల్లో గతంలో మనం చూసినట్టయితే 1-2 డాక్టర్లు 2-3 స్టాఫ్ ఉండేవారు. అటువంటిది ఎలా 10-15 సంవత్సరాల లోపల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ మెడికల్కు మరి ప్రధానంగా అన్నిటికంటే ఎక్కువ నిధులను ఇవ్వడం సమకూర్చి అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో ప్రతి ఒక్క స్టాఫ్ కానీ దాదాపు ఇప్పటికే డాక్టర్స్ను పూర్తిగా అందరికి కూడా మనకు రిక్రూట్మెంట్ ద్వారా అందరు కూడా నింపడం జరుగుతుంది. మనకేదైతే మొదటి సంవత్సరానికి అవసరమయ్యే ఆల్మోస్ట్ ఇంకొక 1 మంత్లో మనకు అవి సమకూరుస్తాయి. అక్కడ ఇదే కాకుండా ముఖ్యంగా ఒక మెడికల్ కాలేజ్ అంటే దానికి అవసరం ఉన్న ఫ్యాకల్టీ కూడా రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి అనుగుణంగా ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తున్నాం. అంటే దీంట్లో కొందరు మనకు ఈ నిర్మల్ దవాఖానాలో కూడా పనిచేస్తానికి వస్తారు. అంటే మీరు ఇమాజిన్ చేయవచ్చు, ఒక స్పెషలిస్టులు ఈ మధ్యలోనే మేము ఇది మెడికల్ కాలేజ్ ఆల్రెడీ అప్గ్రేడ్ చేస్తున్నాం కనుక సీనియర్ రెసిడెంట్లను కూడా ఇక్కడ కొందరిని డాక్టర్లను పంపించాము. అంటే సీనియర్ రెసిడెంట్లు అంటే వాళ్ళందరూ ఆల్రెడీ క్వాలిఫైడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. అదే మాదిరిగా ఇప్పుడు మీకు కొన్ని రోజులలో ఇంకొక 20 రోజులలో మేము ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని కూడా కొందరు ప్రొఫెసర్స్ని కూడా ఇక్కడ పంపడం జరుగుతుంది. దాంతో ఇక్కడ ఇంకా మన వైద్య సేవలు కూడా ఇంకా చాలా మెరుగుపడతాయి సార్. ఈ ఏడాది మేము అన్ని శాయశక్తిలో ప్రయత్నిస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ భారతదేశంలో ఎక్కడ కూడా కానటువంటి చరిత్ర మనము మన స్టేట్లో క్రియేట్ చేశాము. ఒక్కటే ఏడాది 8 మెడికల్ కాలేజ్ స్థాపించాము. విద్యార్థులు పట్టుదల, కృషితో చదువుతూ ప్రతిభ కనపరిస్తే అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి రొనాల్డ్ రోజ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండలం చేగూరు కన్హా శాంతివనంలోని అంతర్జాతీయ బయోమెడికల్ ఫార్మసీ కాన్ఫరెన్స్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో చదువుకునే బాలికలు ఎందులోనూ తక్కువ లేరని, వారి ప్రతిభను గుర్తిస్తూ ఉపాధ్యాయులు ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, విశ్లేషకులు, వక్తలు పాల్గొన్నారు. Section, T-Squares and TT-Rays has indeed set a benchmark by being one of the elite institutions to achieve the objective of shaping and sharpening young minds. I would now request the Honorable Secretary of T-Squares and TT-Rays, Sri Ronald Roos Garu. వాళ్ళ రీసెర్చ్ గురించి మాట్లాడడం జరుగుతాయి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని పంచుకోవడం జరుగుతాయి. మరి మన పిల్లల దగ్గర నుంచి కూడా పోస్టర్ ప్రెజెంటేషన్ మరియు ఓరల్ ప్రెజెంటేషన్స్ కూడా జరుగుతాయి. దాదాపు 200కు పైగా మన పిల్లలకు సంబంధించినది, మన రీసెర్చ్ స్కాలర్స్ సంబంధించిన పేపర్స్ అండ్ పోస్టర్ ప్రెజెంటేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాన్ఫరెన్సెస్లో
మరి క్రాస్ లెర్నింగ్ అని మిగతా కాంటినెంట్లో, మిగతా రాష్ట్రంలో, మిగతా దేశంలో ఏం జరుగుతున్నాయి, ఈ అడ్వాన్స్మెంట్స్ మన దేశంలో ఉన్న పిల్లలు కూడా తెలుసుకోవాలి, వాళ్ళు కూడా ఒక రీసెర్చ్ మెంటాలిటీని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. 3 రోజుల పాటు ఈ కాన్ఫరెన్స్ ఈ కళాశాంతివరంలో జరుగుతాయి. దీని ద్వారా మన ఫార్మసీ స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఆ ఫీల్డ్లో ఉన్న రీసెర్చర్స్ కానీ, మరి దీంట్లో ఉన్న కెరియర్స్, ఫార్మసీ చదవడం వల్ల ఎటువంటి కెరియర్స్ పొందవచ్చు అని తెలుసుకోవడం కానీ, ఆంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం కానీ జరుగుతాయి. సో I wish this conference a great success. I also want to thank the Heartfulness Education Trust who are our partners in organizing this conference and to giving us such a lovely venue and such a lovely staying place and a wonderful hospitality also. నిమ్స్ అభివృద్ధి పేరిట పేదల నివాసం ఉంటున్న ఇళ్లను అర్ధరాత్రి కూల్చుతారా అంటూ ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులకు ఎప్పుడు అడ్డు తగలదని, అదే సమయంలో పేదలను నిరాశ్రయాలను చేస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. పేదల ఇల్లు కూల్చివేతలకు పాల్పడుతున్న విషయం తెలుసుకున్న తాము ఇక్కడికి వచ్చి నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షకు సిద్ధమయ్యామని అన్నారు. పోలీస్ అధికారులు జోక్యం చేసుకుని కూల్చివేతలు ఉండవంటూ తమను అక్కడ నుంచి పంపించారని అన్నారు. అయితే అర్ధరాత్రి 12 గంటల తర్వాత 600 మంది పోలీసులు పేదల నివాసాలపై పడి కూల్చివేతలు ప్రారంభించారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకుంటున్న తమను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఇక్కడ ప్రజలని చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు. ఒకసారి కంబైన్డ్ సర్వే అని, మరొకసారి పొజిషన్కి వస్తున్నామని, ఇట్లా రోజు ఒక విధంగా అక్కడ ఉన్న ప్రజలని ఈ R&B వాళ్ళు, అదేవిధంగా నిమ్స్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఎర్రమంజిల్ కాలనీలో ఉన్న క్వార్టర్స్ డెమాలిషింగ్ చేస్తూ ఉన్నారు. ఏవైతే ఇల్లీగల్ ఆక్యుపెన్సీ ఉందో అదేవిధంగా వేకెంట్ ఉన్న క్వార్టర్స్ని కూలగొడుతున్నారు. సరే, ఖాళీగా ఉన్నాయి, ఇల్లీగల్ ఉన్నాయని మేము కూడా కోఆపరేట్ చేస్తూ, ఎందుకంటే డెవలప్మెంట్కి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అడ్డం కాదు. అదేవిధంగా లోకల్ కార్పొరేటర్గా నా బాధ్యతగా నేను డెవలప్మెంట్కి కోఆపరేషన్ ఇస్తూనే మా వంతు పని మేము చేసుకుంటూ వస్తున్నాము. కానీ నిన్న ఎర్లీ మార్నింగ్ సడన్గా 10:30, 11 o'clockకి మాకు కాల్ వచ్చింది. ఇట్లా మాకు 58 GO కింద పట్టాలు మీరే ఇప్పించారు. అప్పుడు అవి పట్టాలు ఉండగానే MRO ఆఫీస్ నుంచి వచ్చి మాకు డిమాలిష్ చేయమని, సామాన్లు బయటేయమని, డిమాలిష్ చేస్తామని అంటున్నారంటే మేము ఇమీడియట్గా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడున్న రెవెన్యూ ఆఫీసర్లతో మాట్లాడడం జరిగింది. వాళ్ళకున్న పట్టాలు చూపించడం జరిగింది. ఆ లొకేషన్ మ్యాప్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళకి పట్టాలు, కరెంట్ బిల్లు, వాటరు అన్నీ ఉండగా కూడా వితౌట్ ఎనీ నోటీస్ ఇల్లీగల్గా మీరు డిమాలిషింగ్ చేయడానికి లేదని మేము గట్టిగా పట్టుబడితే, వాళ్ళు అధికారులకు RDO వాళ్ళ హయ్యర్ ఆఫీషియల్స్ వస్తున్నారంటూ మాకు చెప్పడంతో మేము అక్కడ సాయంత్రం 4 వరకు అక్కడే ఉండి దీక్ష చేయడం ప్రారంభించాము. ట్రాన్స్జెండర్లపై వైఎస్ఆర్ తెలంగాణ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన అనుచిత వ్యాఖ్యలపై హైదరాబాద్లో ట్రాన్స్జెండర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని హైదర్గూడలో వారు మీడియాతో మాట్లాడుతూ షర్మిల వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని ట్రాన్స్ మార్చ్ కలెక్టివ్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీపై పార్లమెంట్లో చర్చ జరగాలని, కొజ్జా పదాన్ని నిషేధిస్తూ ప్రత్యేక చట్టం రూపొందించాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకరనాయక్పై షర్మిల చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డారు. చేస్తే చాలు అనుకున్న వాళ్ళు పదే మిమ్మల్ని కోడాష్ అంటే అది మా మనోభావాలను ఎంతగా దెబ్బతింటుందని మేము సొసైటీలో ఫ్రీగా తిరగలేము. మాకు మేమే ఇప్పుడే మేము ఒక ట్రాన్స్ మహిళలు కదా, మీ మహిళలతో సమానం అనుకొని ముందుకు ఒక అడుగేస్తున్నప్పుడు మీరు మహిళలు కాదు, మీరు ఇది అని మీరు సైడ్కి ఇలా నెట్టేస్తూ ఉంటే ఇంకా ఎన్ని రోజులు వివక్షత మా మీద. ఇప్పుడు షర్మిల మేడం మాట్లాడే మాటల్లో కూడా కోడాష్ చేతకాని వాళ్ళు, వీళ్ళు అలా చేస్తారు అంటే మేము చేతకాని వాళ్ళమా? ఇన్ని రోజులు మాకు ఎందుకు జాబ్స్ ఇవ్వలేదు మీరు? మేము చేతకాని వాళ్ళమా? జాబ్స్ ఇవ్వని ప్రభుత్వం చేతకానిదా? మాకు చెప్పండి. ఇప్పుడిప్పుడే మేము స్వయం ఉపాధి పథకాల కింద ముందుకు వస్తున్నాం. లైవ్లీహుడ్స్ అంటే ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నాం. సమాజానికి కొంచెం దగ్గర అవుతున్నాం. ఈ దగ్గర అయ్యే టైంలో మీ రాజకీయ వ్యక్తులు అయి ఉండి మీరే విషబీజాలు చల్లితే ఆ సమాజం మమ్మల్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది? విరివిగా వాడటం జరిగింది. అదొక బూత్ మాటకి ఒక ప్రత్యామ్నాయంగా వాడటం జరిగింది. సో ఇది చాలా మంది LGBT కమ్యూనిటీ వాళ్ళకి ఎఫెక్ట్ చేసే పదం ఇది. యాక్చువల్గా మమ్మల్ని డీహ్యూమన్ చేసి, అంటే అమానవీయంగా మా యొక్క స్థాయిని కించపరిచేలాగా, మా యొక్క ఐడెంటిటీని కించపరిచేలాగా వాడే ఒక బూత్ పదములాగా ఇది వస్తుంది సమాజంలో. సో ఈ పదాన్ని మాటికి మా మీద వాడటం వల్ల ఏమవుతుంది సమాజంలో ఆల్రెడీ కొంత వివక్షత మా పట్ల ఉంది.
లెస్బియన్ పట్ల, బైసెక్షువల్ పట్ల, గేస్ పట్ల, ట్రాన్స్జెండర్ పట్ల, హిజ్రాల పట్ల, అందరి పట్ల ఒకలాంటి వివక్షత ఉంది. ఆ వివక్షత వల్లే ఎన్నో తరాలుగా మా వాళ్ళు ముందుకు రాలేక మగ్గుతా చాలా హింసకు లోనవుతాం. అలాంటి ఈ సమయంలో 75 సంవత్సరాలు వచ్చిన మన భారత స్వతంత్ర భారతంలో ఇప్పుడిప్పుడే మనం ట్రాన్స్జెండర్ రైట్స్ గురించి పనిచేయడం స్టార్ట్ చేశాం. 2014లో నాసా జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు కూడా అంది వీళ్ళు చాలా వెనకబడి ఉన్నారని. దాన్ని తీసుకొని పోరాటంగా 2016 బిల్లు, ఆ తర్వాత 2000 అది చట్టమయ్యేంత వరకు, తర్వాత 2020 అది రూల్స్ వచ్చేంత వరకు ఎంతో పోరాటం మా సమాజం చేసి మా హక్కులు సాధించుకునే దిశలో వెళ్తా ఉన్నాం. నేను ట్రాన్స్ ఈక్వాలిటీ సొసైటీ డైరెక్టర్ అండ్ ట్రాన్స్ మార్చ్ బోర్డ్ గ్రూప్ మెంబర్ని. ఏదైతే మన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో శంకర్ నాయక్ గారు, శర్మిల గారు వాడిన వర్డ్ ఏదైతే ఉందో కొజ్జా అన్న మాట మా కమ్యూనిటీని కించపరిచే విధంగా, వాళ్ళ మనోభావం దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి ఆ పదము ఎందుకు వాడుతున్నారు ఫస్ట్ ఆలోచించాలి. మేము కూడా మనుషులమే అని ముందుకొచ్చి ఈరోజు సమాజంలో జాబ్స్లలో కానీ, లైవ్లీహుడ్స్లలో కానీ ప్రతి దాంట్లో మేము ముందడుగేస్తున్నాము. మీకు ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు మేము అవసరం అవుతాము. మా ఇళ్ళ దగ్గరకు వచ్చి మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి ఓట్లు వేయించుకున్న రోజులు కూడా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినీకుంటలో ఇటీవల అకస్మాత్తుగా మృతి చెందిన కేసీఆర్ పెద్దనాన్న నరసింగారావు కుమారుడు కల్వకుంట్ల చక్రధర్రావు కుటుంబ సభ్యులను సీఎం సతీమణి కల్వకుంట్ల శోభ పరామర్శించారు. చక్రధర్రావు సతీమణి పరంధామ, వారి కుమారుడు వరప్రసాద్ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. చక్రధర్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని త్రివేణి స్కూల్లో 10వ తరగతి చదువుతున్న దుమ్ముగూడెంకు చెందిన నిరుపేద విద్యార్థి కరి హరిచరణ్కు వాసవి క్లబ్ భద్రాచలం, భద్రాద్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. అంతర్జాతీయ సమన్వయకర్త, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు చారుగుళ్ల శ్రీనివాస్ ఈ సహాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి రేపాక శ్రీనివాస్, నాళ్ల సాయిచంద్, శ్రీరామ్ సునీల్, క్లబ్ సీనియర్ నాయకుడు, మాజీ అధ్యక్షుడు చారుగుళ్ల వెంకట నాగభూషణం, బండారు కృష్ణయ్య, పద్మనాభుని శ్రీనివాస్, విద్యార్థి హరిచరణ్, తండ్రి జయశంకర్, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. మూత్ర విసర్జన చేసే ప్రదేశంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేయడం సరికాదని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ నాయకులు అన్నారు. బీఆర్ఎస్ నాయకులు శివాజీని అవమానించారని వారు వాపోయారు. మీర్పేట్ శివాజీ నగర్ కూడలిలో శివాజీ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఇలాంటి ఘటనలు జరిగితే తాము సహిస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. అయ్యలేరు, సొంతంగా ప్రజలను ఎదుగుతున్న లీడర్లు ఇక్కడ ఉన్నారు. కాబట్టి మీరు బీజేపీ గురించి మాట్లాడుతుర్రో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్తున్నా. నెక్స్ట్ టైం కనుక బీజేపీ నాయకుల మీద మీ నాలుగే కట్ చేస్తామని చెప్తున్నా. ఖబర్దార్, బిడ్డ అంటున్నావు, నీ స్థాయి ఎంత? స్థాయి ఏముంటుంది రాజకీయాలలో? స్థాయి ఏముంటుంది? ఈరోజు ప్రజలు గెలిపించారు కాబట్టి సబితా రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు. రేపు అదే ప్రజలు రేపు బీజేపీని గెలిపేందుకు రెడీగుర్రు. స్థాయి ఏముంది? ఈరోజు మాజీ ముఖ్యమంత్రులు ఏం లేకుండా ఇంట్లో కూర్చుర్రు. రాజకీయాలలో స్థాయి అనేది శాశ్వతం కాదు. ప్రజలు ఓట్లేసిన రోజులే మన విలువ ఉంటుంది, అంతే తప్ప రాజకీయాలు విమర్శించడానికి స్థాయి అవసరం లేదు. మళ్ళీ ఎవరు స్థాయి గురించి మాడొద్దు. స్థాయికి అసలు రాజకీయాలకు పొత్తడనే లేదు. భూ కబ్జాలు ఈరోజు అరకల కామేశ్వర రెడ్డి గారేమో కాంటాక్ట్ లేని మాట మీర్పేటలో. ఈరోజు వాళ్ళకి టెండర్లు ఉండవు. టెండర్ లేని వర్కులు స్టిల్ ఆన్గోయింగ్ నడుస్తున్నాయి. ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. దీనికి టెండర్ లేదు. సుమారు 3 కోట్ల వరకు టెండర్ లేకుండా వర్కులు చేస్తున్నారు.
లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు చాలా అసభ్యంగా మాట్లాడడం జరిగింది భారతీయ జనతా పార్టీ నాయకుల గురించి. అసలు ఆయనకు మాట్లాడే అర్హత ఉందా? ఆయనకు మాట్లాడడమే చేత కాదు, వాళ్ళ ముఖ్యమంత్రినే అరే తొరే అని మాట్లాడేటటువంటి వ్యక్తి ఈరోజు మా భారతీయ జనతా పార్టీ నాయకుల గురించి మాట్లాడే స్థాయి కానీ అలాంటి ఇది హక్కు కానీ ఆయనకు లేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ మీర్పేట్ మున్సిపాలిటీలో అసలు అభివృద్ధి లేదు, మొత్తం జీరో. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఒక్కసారి ఆలోచించాలి. మీ నాయకులు చెప్తున్నారు కదా మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో మేము అభివృద్ధి చేస్తున్నాము, బీజేపీ పార్టీ వాళ్ళు అడ్డం పడుతున్నారని చెప్తున్నారు. ప్రెస్ వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడ ఏం అభివృద్ధి జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది. తెలంగాణ రాష్ట్రంలో మహేశ్వరం నియోజకవర్గం లేదా? అసలు మహేశ్వరం నియోజకవర్గంలో ఉండేటటువంటి దళితులకు ఈరోజు 10 లక్షలు ఇచ్చిరా? ఇవ్వలేదు. అలాగే ఎస్టీలకు ఎస్టీ బంధు ఇస్తున్నాడు, గిరిజన బంధు అది కూడా లేదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రహమత్ నగర్ డివిజన్ కార్మిక నగర్ నుండి బోర్బండ వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు భవానీ శంకర్, వినోద్ ఖదీర్, జ్ఞానేశ్వర్, లియకత్ అలీ, కేశవులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ పరిధిలోని ఐడిఎల్లో కిచెన్ వెజ్ రెస్టారెంట్ను ఎమ్మెల్యే వివేకానంద ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తమ 3వ బ్రాంచ్ నిజాంపేటలో ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ నీలగోపాల్ రెడ్డి, కార్పొరేటర్లు చిట్ల దివాకర్, వెంకటరామయ్య, బాలాజీ నాయక్, జి శ్రీనివాస్ యాదవ్, ఎన్ఎంసీ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ నాగరాజ్ యాదవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు లక్ష్మీనారాయణ రెడ్డి. ఈరోజు ప్రగతి నగర్లో ఐడియల్ కిచెన్ 2వ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము. ఫస్ట్ బ్రాంచ్ ఆల్రెడీ కేపీహెచ్బీ 15th ఫేజ్లో ఉంది. 1 year బ్యాక్ నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. రాయలసీమ అథెంటిక్ ఫుడ్ మా స్పెషల్. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, ఈవినింగ్ మార్నింగ్ సేమ్ మెన్యూ ఉంటుంది. అండ్ ప్రగతి నగర్లో ఈరోజు 2వ బ్రాంచ్ ఓపెన్ చేసినందుకు కాలనీ వాసులకి, మీడియా వాళ్ళకి, వచ్చిన గెస్ట్లకి అందరికీ మా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ కూడా అక్కడికంటే ఇంకా ఎక్కువ ప్లేస్లో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. రాయలసీమ అథెంటిక్ అండ్ హైజీన్ ఫుడ్ ఇక్కడ ఇవ్వబోతున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సిటీ స్కానింగ్ మిషన్ తో పేదలకు ఎంతో మేలు, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. పట్టుదల, కృషి, ప్రతిభతోనే అంతర్జాతీయ గుర్తింపు సాధ్యం, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి రొనాల్డ్ రోజ్ వ్యాఖ్య. అర్ధరాత్రి పేదల ఇండ్లు కూల్చుతారా, మండిపడిన ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి. వైఎస్ఆర్ షర్మిల బహిరంగ క్షమాపణ చెప్పాలి, ట్రాన్స్జెండర్ల డిమాండ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.